నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాయింట్ బ్లాంక్ లో ఉన్నారు. రాజేందర్ గారు నమస్కారం. నమస్కారం. ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాదిన్నర గడుస్తోంది. బ్రీఫ్ గా పాలన గురించి సంతృప్తిగానే ఉన్నారా? అంటే తప్పకుండా కొత్త రాష్ట్రమే అయినా అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో పరిపాలన కొనసాగిస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వ ప్రయారిటీ పేదలకు న్యాయం చేయడం, పేదల కడుపు నిండా అన్నం పెట్టడం, పేదల బతుకులు బాగు చేసేటువంటి కోణం కాబట్టి ఆ దిశగా పునాది పడ్డట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే తెలంగాణ రాజకీయ శక్తికి పరిపాలించుకునే నైపుణ్యం లేదని, రాజకీయాలు తెలవాయని, ఐక్యత లేదన్నటువంటి ఒక భావన అవుతుందో అది పటాపంచలైపోయింది. కానీ మంత్రి గారు, ప్రతిపక్షాల విమర్శలు ఒకసారి పక్కన పెడితే ప్రజల్లో ఈ మధ్య అంశాల వారీగా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత, కొన్ని అంశాల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందనడం వాస్తవం కాదంటారా? యాక్చువల్గా వ్యతిరేకత ప్రచారం చేస్తున్నాయి కేవలం గతంలో వాళ్ళు ఏ పనులైతే చేయలేకపోయినరో, ప్రజలకు ఎక్కడైతే దగ్గర కాలేకపోయినరో, ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోయినరో, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే ఆ ప్రజల హృదయాల్లో చోటు దక్కించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో గిట్టక చేస్తున్న విష ప్రచారం తప్ప వాస్తవం లేదది. ఇవాళ మేము ఏ ఆలోచన చేసినా, ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినా ప్రజాకోణంలో చేస్తున్నాం తప్ప ఏదో రాజకీయ కోణంలో కానీ స్వార్థమైన కోణంలో చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మేము గత 57 సంవత్సరాలుగా ఏనాడు కూడా గిరిజన గూడాలకు కానీ, లంబాడ తండాలకు కానీ, చెంచు పెంటలకు కానీ మంచినీళ్ళు ఇచ్చిన పాపన పోలేదు. ఇవాళ అన్ని గ్రామాలకు, చెంచు పెంటలకు, గిరిజన గూడాలకు, లంబాడ తండాలతో కలుపుకొని ఎక్కడ 4 ఇళ్ళున్నా కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే మంచినీళ్ళు ఇవ్వాలనే సంకల్పం, దాని పేరు వాటర్ గ్రిడ్, 35,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇవాళ అది ప్రజాకోణం, అది దానికి కులం లేదు, మతం లేదు, పార్టీతో సంబంధం లేదు. కానీ వాట్ అబౌట్ అవినీతి? ఇప్పుడు ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా చెప్తున్నారు, అవినీతి లేస మాత్రమే సహించనని. కానీ క్షేత్రస్థాయిలో అవినీతి జరగట్లేదు అని బలంగా చెప్పగలరా? ఇప్పుడు 2 విషయాలండి. 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అవినీతిని చట్టబద్ధం చేసిండ్రు. ఇవాళ చాలా డిపార్ట్మెంట్స్లలో ఈ పనికి ఇంత పైసలు ఇస్తేనే పని అవుతుంది అంటే భావన ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇది జగనన్న సత్యం. అది 57 సంవత్సరాల ఆ కంపెనీ, ఆ లంచగొండితనాన్ని, ఆ అవినీతిని ఒకే సంవత్సరం అంతమందిస్తామని చెప్పి ఎవరైనా ప్రకటన చేస్తే అది అత్యాశ అవుతుంది. అంతకంటే జరుగుతోంది అని ఒప్పుకోక తప్పదు. కాకపోతే ఇప్పుడిప్పుడే అవినీతి లేకుండా రాజ్యం నడపాలట అనేటువంటి సోయి తేవడంలో, దాన్ని ఆలోచింపజేయడంలో మాత్రం ప్రభుత్వం సఫలమైనట్టుగా మేము భావిస్తా ఉన్నాం. రైట్, ఇంకా ఇష్యూస్ గురించి మాట్లాడే ముందు రాజేంద్ర గారు, బీసీ నాయకుడిగా ఈ స్థాయికి ఇవాళ మీరు ఎదిగారు. అయితే ఇవాళ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ కొంత బీసీలకి ప్రాధాన్యత తక్కువ ఉంది అంటే కాదనగలరా? బీసీల పరంగా ఎదగలేదని నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫిలాసఫీ అణగారిన వర్గాల జీవితాలు బాగు చేయాలి, చట్టం ఉన్న వాళ్ళ చుట్టం కావద్దని, సమస్త సంపదలు సమస్త ప్రజానీకానికి చెందాలని, ఏ అంబేద్కర్ గారు అయితే ఇలా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండో అది కావాలని కోరిన వాళ్ళం మేము. అది కావాలని కోరినాం. కాకపోతే ఏంటంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో, మైనార్టీలలో మెజార్టీ ప్రజలు పేదవాళ్ళు ఉంటారు, వెనుకబడ్డ వాళ్ళు ఉంటారు. కాబట్టి న్యాచురల్గా ఆ వర్గాలకు న్యాయం జరగాలనే సంకల్పం మాత్రం మాకుంది. అందుకని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా సంక్షేమమే మా మొట్టమొదటి ప్రాధాన్యత అని చెప్పి రాసుకోవడమే కాకుండా దాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. స్కీములు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి, పూర్తిగా అందాల్సిన ప్లేస్కి అందట్లేదు అనే విమర్శగానే చూడాలా? ఎంతో కొంత వాస్తవం లేదా అందులో? ఫర్ ఎగ్జాంపుల్, బియ్యం స్కీమ్ ఉంది, పేదల స్కీమ్. 4 కిలోల జాగాలో 6 కిలోలు ఇస్తా అని చెప్పినాం, ఇచ్చినాం కదా. 2, దాని క్యాప్ ఎత్తాయని అనుకున్నాం, ఎంతమంది ఉన్నా కూడా ఇవ్వాలి, ఈ 20 కిలోల రిస్ట్రిక్షన్ అని చెప్పినాం. అమలు అయింది కదా, అమలు కాకుండా లేదు కదా. 2వది, ఇలా పేదలు చదివేటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ హాస్టళ్లలో, కొన్ని స్వచ్ఛంద సంస్థలు నడిపేటువంటి వాటిల్లో సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి మేము భావించినాం. అమలు జరిగింది కదా. ఇవాళ అట్లనే పేద కుటుంబాల్లో ఆడపిల్లలు పుడితే గుండె మీద కుంపడిగా భావించిండ్రు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఇవాళ
3 కేటగిరీలకు ఎక్సెప్ట్ బీసీలు 3 కేటగిరీలకి 51,000 అమలు చేస్తున్నాం. బీసీలో 80% మంది బీసీల్లో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు. సో ఒక బీసీ ప్రతినిధిగా బీసీ నాయకుడిగా మీరు ముఖ్యమంత్రి గారితో చెప్పే చొరవ తీసుకున్నారా? బీసీ తెలంగాణ ప్రభుత్వం పేదవాళ్ళకందరికి కూడా ఈ కళ్యాణ లక్ష్మి అమలు చేయాలన్నటువంటి ఆలోచన చేయాలని నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎట్లయితే అమలు చేస్తున్నాం, బీసీలు కావచ్చు, ఇవాళ అగ్రవర్ణాలు ఉన్న పేదలు కావచ్చు, 100% మనసుంటే మార్గం ఉంటుంది, తప్పకుండా సాధ్యపడుతుంది అని చెప్పి వాళ్ళకు కూడా వర్తింపజేస్తామన్న విశ్వాసం మాత్రం మాకుంది. పీడిఎస్యూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఈటెల రాజేందర్. ఇందాక మీరు అన్నారు బీసీ ప్రతినిధి వర్గం నుంచి ఎదగలేదు అంటే ఆ కార్డు ఉపయోగపడలేదు పొలిటికల్ గా ఈ స్థాయికి రావడానికి అని చెప్పదలుచుకున్నారా? అంటే నాలాంటి వాడిని గా కార్డు కింద వచ్చినని నేను భావించట్లేదు. ఎస్, తప్పకుండా ఆ వర్గాలు కూడా మా బిడ్డలు అనేటువంటి ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ నేను గా కార్డునే ఉపయోగించుకొని వచ్చినటువంటి సందర్భం అయితే. కానీ మీకైతే ప్రత్యేకమైన అభిమానం ఉందా బీసీ వర్గం మీద? అనగారిన వర్గాల మీద తప్పకుండా నేను ఒక రాజేందర్ మాదిగనని సంతోషపడతా, నేను రాజేందర్ నాయకులని సంతోషపడతా. వింటుండ్రా? నేను అట్లా అంటే అనగారిన వర్గాల అందరి బిడ్డగా ఉంటాం తప్ప. నేను ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నానంటే రాజేందర్ ఉద్యమంలో తీవ్రంగా పోరాడారు, తీవ్రంగా వాయిస్ వినిపించారు. ఇవాళ ఎందుకో కొంత సైలెంట్ అయ్యారు అనే మాట వినిపిస్తోంది. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కానివ్వండి, వాళ్ళకి మరింత సంక్షేమం ఇచ్చే విషయంలో కానివ్వండి, ప్రభుత్వంలో కీలక శాఖలో ఉన్నారు మీరు, ఆర్థిక మంత్రి అండ్ పౌర సరఫరాలు. కానీ ఆ స్పీడ్ రాజేందర్ చూపించట్లేదు అంటే కారణం ఏంటి? తప్పది మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పార్టీ కానీ, మా ప్రభుత్వం కానీ నాలాంటి వాడికి ఆర్థిక శాఖ ఇచ్చినంటేనే ఇప్పటిదాకా అనగారిన వర్గాలకు అమలు చేస్తున్న అనేక సంక్షేమ అనేక సంక్షేమ కార్యక్రమాలు పేపర్లకి పరిమితమైనవి, చేతులు రావట్లేదు, ఖర్చు పెరగట్లేదు, ఖర్చు పెట్టట్లేదు, వాళ్ళ జీవితాలు బాగుపడట్లేదు అని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి ఇవాళ చేతుల నుండి వాళ్ళకి సాయం చేయాలి, కడుపు నిండా వాళ్ళకి పనిచేయాలి, ప్రేమపూర్వకంగా ముందుకు తీసుకుపోయిన సంకల్పంతో నాలాంటి వారికి ఇచ్చిండ్రు. రైట్, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్న, ఇబ్బంది పెడుతున్న అంశం రైతుల ఆత్మహత్యలు. రైతుల ఆత్మహత్యల విషయంలో ఇవాళ క్రీడాకారులను ప్రోత్సహించినట్టు, లేకపోతే స్కైవేలు, లేకపోతే మిగతా కార్యక్రమాలకి ఇచ్చినంత ప్రాధాన్యత రైతుల ఆత్మహత్యల విషయంలో ఎందుకు ప్రభుత్వం కొంచెం అలసత్వం వహిస్తోంది అంటే ఒప్పుకుంటారా? అసలు అది తప్పండి. అది అంటే విష ప్రచారం తప్ప దాంట్లో నిజం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తెలంగాణ ఉద్యమం పుట్టుకనే వ్యవసాయం దగ్గర పుట్టింది. మీరు మా మాటలు వినండి, మా మాటలు వినండి, చూడండి. ఆనాటి మాటలు కానీ, ఆనాటి పాటలు కానీ, గోదావరి మీద పాటలే ఉన్నాయి, వానమ్మ మీదనే పాటలు ఉన్నాయి, రైతుల గురించి పాటలు ఉన్నాయి తప్ప ఇంకో దాని గురించి, కరెంటు గురించి పాటలు ఉన్నాయి, రైతుల గురించి పాటలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? కరెంటు రిలేటెడ్ టు అగ్రికల్చర్, నీళ్లు రిలేటెడ్ టు అగ్రికల్చర్, ఇట్లా అవన్నీ కూడా రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత మాకు గతంలో రిపోర్ట్స్ ఇచ్చినాయి. 1985 1985 నుంచి దేశవ్యాప్తంగా ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. మీకు తెలుసు మహారాష్ట్రలో ఉన్నాయి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ అగ్ర రాష్ట్రంగా కొనసాగుతున్న గుజరాత్ రాష్ట్రంలో కూడా ఆత్మహత్యలు కొనసాగుతుంది. కరెక్టే మంత్రి గారు, కానీ మన దురదృష్టం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్ లోకి వచ్చేసింది. అందుకనే చెప్పదలుచుకున్నా ఏంటంటే, మేము మా ప్రభుత్వం ఇలా ఎంత హైటెక్ ప్రభుత్వం, హైటెక్ పాలన లేదా కంప్యూటర్ యుగం అని చెప్పుకున్నప్పటికీ కూడా 100కి 70-60-65% ప్రజానికం గ్రామాల్లో ఉన్నారని, వాళ్ళు వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నారని, అది బాగుపడకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదనేది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. అది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలంటే గతంలో రిపోర్ట్స్ ఉన్నాయి. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం వేసింది, అట్లనే జ్యోతి ఘోష్ కమిటీ రిపోర్ట్, అట్లనే రామచంద్రారెడ్డి కమిటీ రిపోర్ట్. అంటే రాష్ట్రంలో వేసినటువంటి ఈ రిపోర్ట్స్ కానీ, వచ్చిన రిపోర్ట్స్ కానీ, కేంద్రం ద్వారా వచ్చిన రిపోర్ట్స్లలో తేలిన అంశం ఏంటంటే పాలెంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు జరగడానికి కారణం వేస్తున్న పైపు లైన్ల ఖరీదులు, ఎండిపోతున్న బోర్లు, తవ్విన పావులు ఎండిపోతున్న తీరు, భూగర్భ జలాలు అడుగంటుతున్న తీరు, కరెంటు నాణ్యత లేక కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ధరలు లేకపోవడం, వాళ్లకు విద్యాపరంగా ప్రభుత్వం సపోర్ట్ లేకపోవడం వల్ల ఆ విద్య మీద పెట్టే ఖర్చు భారంగా మారడం, అట్లనే సామాజిక నేపథ్యం పెళ్లిళ్ళకు కానీ ఇతర దావతులకు కానీ ఇబ్బడిగా ఖర్చులు పెట్టడం, అక్కడక్కడ అప్పుడప్పుడు వైద్య అవసరాల కోసం లక్షల రూపాయలు
తగిలేసి దానిలో ఆ విషవాలలో చిక్కోవడం, ఇవన్నీ ఆ రిపోర్ట్స్ ఉన్నారు. అలవిగాని హామీలు గుప్పిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, అవి చేయడం సాధ్యం కాదు, లేకపోతే చాలా టైం పడుతుంది అని చెప్పేది ఒకటి. 8,500 కోట్ల రుణమాఫీ చేయడం, ఇవాళ 100,000 కోట్లు వేరే వాటికి కేటాయిస్తున్నప్పుడు రైతులు, అన్నం పెట్టే రైతన్నకి ఎందుకు చేయలేరు అనేది వాళ్ళు అడుగుతున్న ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఒకవైపు ఏమో సాధ్యం కాని హామీలు అంటున్నారు. 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం అనేది ఈ ప్రభుత్వం ఇంపాసిబుల్ అని అనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు 8,500 కోట్ల రూపాయలు కట్టి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. మీకు మాకున్న తేడానే కదా. ఇలా దాన్ని హర్షించేటువంటి సంస్కారాన్ని కొడగట్టకపోయినా దాన్ని విమర్శించడం అనేది మీ కుసంస్కారాన్ని నిదర్శనం అని చెప్పి నేను భావిస్తాను. ఎక్కడ అమలు కాలేదండి. ఇవాళ నేను అడుగుతున్నాం, 100% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చింది ఈ దేశంలో ఎక్కడని చెప్పండి. ముక్కు నెల రాస్తానండి. 100%. ఇది రైతాంగానికి ఒక వెసులుబాటు కదా. రెండవది, ఆనాడు ఇదే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1/2 ఎకరం ఉండే గ్రీన్ హౌస్ కల్టివేషన్. మేము ఆనాడు చెప్పినాం, గుజరాత్ లో 2 ఎకరాలు ఉన్నది. తెలంగాణ లాంటి వెనకబడిన వాటర్ లేనటువంటి ప్రాంతంలో దీన్ని ఎక్కువ ప్రోత్సహించాలన్నా మీరు వచ్చేమంటే చేయలే. ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ దేశంలోనే 3 ఎకరాలకు గ్రీన్ హౌస్ కల్టివేషన్ కి 75% సబ్సిడీ, అంటే దాదాపు ఒక కుటుంబానికి 75 లక్షల రూపాయల సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే చెప్పమని చెప్పండి. అంటే మాత్రం వాస్తవం కదా మంత్రి గారు, రుణాల మాఫీ అవ్వని రైతులకు ఇవాళ పంటలకు కొత్త రుణాలు రావట్లేదు అనేది ఒప్పుకుంటారా? అసలు ఇష్యూ ఏంటంటే, పోయిన సంవత్సరం కొంచెం కరువు వచ్చింది, ఈ సంవత్సరం కూడా కరువు వచ్చినమాట వాస్తవం. మేము అనేక సార్లు చెప్తాం, నువ్వెంత గ్రోత్ రేట్ మాట్లాడినా, ఓ పరిశ్రమలు ఉద్యోగాల గురించి మాట్లాడినా, రైతులు గనక వర్షాలు పడకపోతే వాళ్ళ గూడు చెదిరిపోతే అందరి గూడు చెరిపేస్తారని చెప్పి నేనే మాట్లాడాను. ఉండదు. ఇవాళ వాస్తవంగా పోయిన సంవత్సరం కరువు ఉంది, ఈ సంవత్సరం కరువు ఉంది. ఆ కరువు నుంచి ఉత్పన్నమైనటువంటి ఆ బాధ నుంచి, ఆ కన్నీళ్ళ నుంచి వచ్చినటువంటి ఆవేశం ఉండడం సహజం. అది దాన్ని ఎవరు తప్పట్లేదు. రైట్. కానీ దాన్ని తీర్చగలిగేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి ప్రతిపక్షాలు కూడా మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చిన్న మాట చెప్తాం. ఇంత గంభీరమైన ఈ పరిస్థితులలో మేము ప్రతిపక్షాలకు కూడిన అంశం ఏంటంటే, మంచిగా చర్చించుకుందాం. ప్రజలందరూ కూడా చట్ట సభల మీద విశ్వాసం ఉంది. ఇంకా ఈ సభలో చర్చించబడితే పరిష్కారం అవుతుందని భావన ఉంది. కాబట్టి దయచేసి సంకుచితమైన రాజకీయాలకు ఒడిగట్ట. మీరేమో పాజిటివ్ గా చెప్తున్నారు మంత్రి గారు, కానీ ప్రతిపక్షాల విమర్శలు ఏంటంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏకపక్షంగా పోతుంది ప్రభుత్వం అని. తప్పండి అది. అంటే వాళ్ళకు ఆర్గ్యుమెంట్ చేయడానికి బేస్ లేదు. వాళ్ళ దగ్గర ధర్మం లేదు, న్యాయం లేదు. అందుకనే గాయ చేస్తున్నారు. ఇవాళ రైతుల ఆత్మహత్యల మీద చర్చ జరిగిన తర్వాత పదే అదే చర్చ పంపించేశారు అందరినీ. అంటే సంకుచితమైన రాజకీయం చేస్తున్నాం, డెఫినెట్ గా పంపించాల్సి వస్తుంది కదా. గత పార్టీలకి, మీరు విమర్శ చేసిన పార్టీలకి ఇవాళ టీఆర్ఎస్ కి పెద్ద తేడా ఏం కనిపిస్తుంది? ఓట్లు సీట్ల రాజకీయంలో అదే పద్ధతి అవలంబిస్తున్నారా? గత ప్రభుత్వాల ధ్యాస అంతా కూడా కుర్చీలు ఎట్లా కాపాడుకోవాలి, ఉన్న కుర్చీ నుంచి ఎట్లా ప్రమోషన్ రావాలి, ఎట్లా స్వార్థమే ఎజెండాగా పైరేవులకు వాటికి పరిమితమైంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ ఎజెండా పైరవీలకి, కుర్చీలు కాపాడుకునే సంకుచితత్వానికి ఆస్కారం లేకుండా 14 సంవత్సరాలుగా ఈ అంశాల కోసం అయితే మేము ఉద్యమాలు చేసినాము, వాళ్ళ జీవితాలతో మమేకమైనము, ఆ మౌలిక సమస్యల పరిష్కారం ఎజెండాగా మా కార్యాచరణ ఉంటుంది తప్ప వేరే ఉండదు. టీఆర్ఎస్లో వర్గాలు లేవా? ప్రపంచమే వైరుధ్యాలమయం. వైరుధ్యాలు లేని సమాజం ఉండదు, వైరుధ్యాలు లేని రాజకీయాలు ఉండవు, వైరుధ్యాలు లేని పార్టీలు ఉండవు తప్పకుండా. కానీ ఆ వైరుధ్యాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉండాలి, ఈ సమాజ బావు కోసం ఉండాలి. ఆ వైరుధ్యం ఆహ్వానించదగ్గది. కానీ నేనేమంటానంటే, ఇవాళ 2 వర్గాలు ఉన్నాయి టీఆర్ఎస్ లో. ఈటెల రాజేందర్ ఏ వర్గానికి చెందుతారు అంటే? మాది ఒకటే వర్గం, కేసీఆర్ గారి వర్గం. మాకు ఇంకో వర్గాలు తెలియవు. మాకు హరీష్ వర్గం, కేటీఆర్ వర్గం అని లేదా? తెలియదు. అది మా అందరి వర్గానికి నాయకుడు కేసీఆర్ గారు. మాకు గదే తెలుసు కదా తప్ప ఈ వర్గాల గురించి తెలియదు మాకు. కేసీఆర్ గారు కేంద్రాన్ని పొగుడుతారు, కేంద్రం బయటకు వెళ్ళినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి పొగుడుతారు. కానీ ఇక్కడ చూస్తే మంత్రులు లేకపోతే ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఉంటారు. ఈ కాంట్రడిక్షన్ ఎలా అర్థం చేసుకోవాలి? అసలు వాస్తవంగా ఏంటంటే, కేంద్రం మా మీద శీతకన్ను ఉన్నమాట వాస్తవం. మమ్మల్ని ఈ దేశంలో మరి ఎందుకు వైస్ వెర్సా కదా, అంటే మిమ్మల్ని బట్టే కేంద్రం ఉంటుంది అనుకో. మేమైతే కేంద్ర ప్రభుత్వం పట్ల పాజిటివ్గానే ఉన్నాం. అనేక సార్లు అందరిలాగానే మేము కూడా పోయి మా అవసరాలు చెప్పుకున్నాం. వాళ్ళు అది తీస్తారని చెప్పి ఆశించడం, కానీ ఎందుకో వాళ్ళు ఆశించిన స్థాయిలో. మీకేమనిపిస్తుంది రీజన్? ఇప్పుడు ఎందుకో వాళ్ళకు మరి ఎవరి మాటలు వింటున్నారో వాళ్ళు,
దేన్ని క్రైటీరియా తీసుకున్నా మాకు తెలియదు. ఎవరి మాటలు అంటే మా పట్ల మాత్రం ఎవరని మీరు అనుకుంటున్నారు? మా పట్ల మాత్రం కేంద్రానికి వివక్ష ఉన్నట్టుగా స్పష్టంగా అనేక సందర్భాల్లో అర్థమైంది. ఇష్యూస్ ర్యాపిడ్ గా వెళ్ళిపోదాం బ్రీఫ్ గా మంత్రి గారు. ఓయూ విద్యార్థులు ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఇవాళ ఓయూ విద్యార్థుల్ని ప్రభుత్వం విస్మరించడం వాస్తవం కాదా? వాడుకుని వదిలేశారు అన్న ఫీలింగ్ లో ఓయూ విద్యార్థులు లేరా? అది తప్పు. మేము విస్మరించే ఆస్కారం లేదు. తెలంగాణ త్యాగాలతో వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అనేక వర్గాల ప్రజలతో పాటుగా విద్యార్థుల యొక్క త్యాగం కానీ వాళ్ళ సమరశీల పోరాటం తెలంగాణ ఉద్యమంలో గొప్పగా పనిచేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ అభివృద్ధిలో విద్యార్థులకు అంటే న్యాయం చేయకుండా ఉండాలనే సంకల్పం మాకు లేదు. 100% తప్పకుండా వాళ్ళ గురించి అన్ని రకాల ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం కూడా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు పెంచారు. ఎస్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ పిఆర్సీల విషయంలో కొర్రీలు పెట్టారు. అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండరు రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చెప్పారు. బట్ స్టిల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఏం చేయబోతున్నారు? కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆల్రెడీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద మళ్ళీ సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. చర్చలు జరిగిన తర్వాత తప్పకుండా మేము అన్నమాట కట్టుబడి ఉంటాం. కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తాం. రాజేందర్ గారు, 2004లో ఈటెల రాజేందర్కి అప్పట్లో అలయన్స్ లో ఉన్న గవర్నమెంట్ లో బీసీ పోర్ట్ఫోలియో ఇవ్వలేదని అలక వహించారు. కరెక్టేనా? తెలియదండి. అసలు ఎమ్మెల్యే అవడమే గొప్ప అనుకున్నప్పుడు 2004లో ఎమ్మెల్యే అవడమే గొప్ప. ఇంకా మంత్రి గురించి ఆలోచించేటువంటి ఆస్కారమే లేదు. రైట్. వైఎస్ఆర్ అసెంబ్లీ ఇష్యూ ఇట్స్ వైరల్. ఆయన మీ మీద చేసిన కామెంట్స్, దాని తర్వాత ఆయనతో మీ రిలేషన్ ఏమైనా చెడిందా? అసలు యాక్చువల్గా ఆయనతో ఎలా ఉండేది రిలేషన్? అసలు వ్యక్తిగతంగా వారికి మాకు ఎప్పుడు వైరుధ్యం లేదు. బట్ ఫ్రెండ్షిప్, ఆశయాల సంఘర్షణలో వైరుధ్యం ఉండేది. ఓకే, ఆశయాల సంఘర్షణలో వైరుధ్యం ఉండేది. వారైనా నేనైనా పాలసీల ప్రకారంగా తెలంగాణ సందర్భంలో అనుకున్నాం తప్ప మేమన్న మాటలు వారనే తప్ప వ్యక్తిగతంగా ఏం లేకుండా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మీరు ప్రాణాలకు సైతం తెగించిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకి, సంపూర్ణ సమైక్యవాది. మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, మీ సాన్నిహిత్యం? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఒక రోజు ముందు రాజేందర్కి తెలుసు అని చెప్పి అంటారు. కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలియదు. అంటే మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్, ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి ఉద్యమ నాయకుడు కాబట్టి వారు చెప్పిండ్రు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్తే నాకు ఐ డోంట్ అగ్రీ విత్ యూ. మీరు వారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. 100% సన్నిహితంగా ఉండేది. వారు 2004లో మేము వాళ్ళని కలిసి ప్రభుత్వం నడిపినాం. అదే అంటే ఉద్యమానికి వచ్చేవారు ఆయన పూర్తిగా వ్యతిరేక కదా ప్రత్యేక. వారు చీఫ్ విప్గా ఉన్నారు. వారు చీఫ్ విప్గా ఉన్నారు. నేను ఫ్లోర్ లీడర్గా ఉన్నాను కాబట్టి చీఫ్ విప్ గారి కనీస కర్తవ్యం ఏంటంటే అన్ని పార్టీల యొక్క ఫ్లోర్లతోటి సమన్వయం చేసుకోవడం అనే కర్తవ్యం ఉండేది. అట్లా బాగా సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవం. చాలా సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవం. ఫ్రెండ్షిప్ ఉన్నమాట కూడా వాస్తవం. వారు నిజాం కాలేజ్ చదివి నేను ఆలయ కాలేజ్ చదివిన. వారు నిజాం కాలేజ్ ఉండే, నేను ఆలయ కాలేజ్ ఉండే. అట్లా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఎందుకు విరిగిపోతాయండి? రైట్. జిల్లాలో ఈటెల వ్యతిరేక వర్గం ఉండడం వాస్తవమైన మంత్రి గారు? తెలియదండి, మాకు వర్గాలే తెలియదు. ఎందుకంటే కొన్ని జిల్లాలు టచ్ చేయలేదు. ధర్మపురి, కోరుట్ల, వేములవాడ నియోజకవర్గాలు అనేక సార్లు పోయినా. కోరుట్లకు పోయినా అనేక సార్లు, ధర్మపురికి పోయినా అనేక సార్లు. మేమంతా అన్నదమ్ములకు కలిసి ఉంటాం. ఈటెల రాజేందర్ రెడ్డి, నేను ఒక మాట చెప్తున్నా, మొత్తం తెలంగాణ 10 జిల్లాలలో మా అంత బ్రహ్మాండం కలిసి ఉండే జిల్లా ఎక్కడ లేదు కావచ్చు. గ్రాంటెడ్ గా తీసుకొచ్చా ఈ స్టేట్మెంట్ ని? 100%. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఆత్మగౌరవం నిలిపింది కరీంనగర్ జిల్లా. రేపు సందర్భం వచ్చినప్పుడు కూడా మళ్ళీ కరీంనగర్ జిల్లానే ఆదర్శవంతంగా ఉంటుంది. అలా అనుమానం ఎవరికి లేదు, మా పార్టీ కూడా లేదు. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా మీరు 1,10,000 కోట్లు మొత్తం పంపిణీ చేయాల్సి ఉంటుంది అన్ని శాఖలకి. ప్రత్యేకించి మీ నియోజకవర్గానికి మేబీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఇంకా మా మంత్రి మాకు ఏదో చేస్తాడని ఉండొచ్చు. ప్రత్యేకంగా అదనంగా ఏమైనా చేసే అవకాశం ఉందా? తెలంగాణలో అంతర్భాగం కరీంనగర్లో అంతర్భాగం హుజరాబాద్ ఉంటుంది. కొంత మంత్రులుగా కొంత ఉండొచ్చు, కానీ అన్ని అభివృద్ధి చేయడం, అన్ని జిల్లాలకు అన్ని ప్రాంతాలకు మంత్రులుగా పనిచేయడం మా కర్తవ్యం తప్ప అంత సంకుచితంగా ఉండద్దు. కానీ ఆ క్రమంలో కొంత వస్తాయి డబ్బులు. ఎట్లా నెంబర్ 1 పౌల్ట్రీ కింగ్, హైదరాబాద్ చుట్టూ భూములు, ఒక విజయ యాత్ర అనుకోవచ్చు ఇవన్నీ సంపాదించడంలో. అవన్నీ చెమట పైసలు అవి. దాదాపు 20-25 సంవత్సరాల కాలం పాటు మొత్తం జీవితాన్ని పనంగా పెట్టి సాధించిన అది తప్ప ఏదో ఉత్తగా రావు అవి. పౌల్ట్రీ అంటే వ్యవసాయం లెక్కనే ఉంటుంది. టక్కన రియల్ ఎస్టేట్ లెక్క ఉండదు. ఇట్లా టక్కన కోట్ల వచ్చే పద్ధతి ఉండదు. నిజంగా కొంత కష్టపడి సాధించుకున్నమాట వాస్తవం. పౌల్ట్రీలో అతి తక్కువ కాలంలో ఎదిగిన దాంట్లో నేను ఒకరిని గర్వపడతాను. నేను ఇట్లా శ్రమతో
నేను ఏం చేయాలనుకున్నప్పుడు ఎవరికి మోసం అనే పద్ధతి లేకుండా ఉండే బిజినెస్ ఎన్నుకోవాలని చెప్పి నేను భావించాను. నా ఎఫిషియన్సీ మీద, నా కష్టం మీద ఫలితం రావాలనే బిజినెస్లో బాగానే ఈ పోల్ట్రీని వ్యవసాయం కంటే ఉన్నతమైనదిగా భావించి ఎన్నుకున్నాను. నేను దాంట్లోకి వచ్చిన తప్పకుండా దాంట్లో అప్పుడు నేను పెద్ద ఫార్మర్నే ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చే నాటికి నేను ఒక 8 లక్షల కోళ్ళ ఫార్మ్ బాయిలర్స్ అండ్ లేయర్స్ కలిపితే ఒక 8 lakhs బర్డ్స్ ఉన్నమాట వాస్తవం. ఓ 250 ఎకరాలు ల్యాండ్ కూడా చుట్టుపక్కల ఉన్నమాట వాస్తవం. సో ఇప్పటికీ పోల్ట్రీల కోసం ఉన్నది. ఇప్పటికీ అదే నెంబరా ఎకరాలకి? ఇప్పుడు తగ్గిపోయిందా? థ్యాంక్ యూ మంత్రి గారు, పాయింట్ బ్లాంక్ లో టైం పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.